హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. మన వెయిట్ లాస్ రెసిపీస్లో ఇదొక సెకండ్ రెసిపీ, డిన్నర్ రెసిపీ అనమాట. డిన్నర్లోకి తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్. మనం 1 వీక్లో 1 kg ఈజీగా తగ్గుతాము. 1 వీక్ అంతా ఇదే బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఇదే డిన్నర్ తిన్నామంటే తప్పకుండా వెయిట్ లాస్ అవుతుంది. చాలా హెల్దీ రెసిపీ. ఫుల్ రెసిపీ వాచ్ చేసి తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇది ఆనియన్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను నేను. చాలా బాగుంటుంది ఆనియన్ చట్నీ, ఆనియన్ టమాటో చట్నీ. ఇది ఇంకా బీరకాయ టమాటో చట్నీ అనమాట. ఇంకోటి, ఎందుకంటే మనం వెయిట్ లాస్ అన్నప్పుడు కొంచెం కోకోనట్, పల్లీలు ఇట్లాంటివి అవాయిడ్ చేయడం బెస్ట్ చట్నీస్లలో. సో అందుకని మనం హెల్తీగా బీరకాయ చట్నీ, ఆనియన్ టమాటో చట్నీ రెడీ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ 2 రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇది ఓట్స్, మనకి రోల్డ్ ఓట్స్ అని దొరుకుతాయి ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్లో. రోల్డ్ ఓట్స్ అవన్నా తీసుకోండి, లేకపోతే ఇట్లా ఇవి క్విక్కర్ ఓట్స్, ప్లెయిన్ ఓట్స్ అయినా తీసుకోండి. కర్డ్, ఇంకా ఉప్మా రవ్వ. మనకి ఉప్మా రవ్వ, కర్డ్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, క్యారెట్, కొరియాండర్, జింజర్, పచ్చిమిరపకాయలు. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి ఈజీగా అవైలబుల్ ఉన్న ఇట్లాంటి ఈజీగా మనం అన్నిట్లో యాడ్ చేసుకునే లాంటి వెజిటేబుల్స్ని మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ లేకున్నా కానీ కూడా ఇది ఓన్లీ కొరియాండర్, క్యారెట్, ఆనియన్ వేసి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. క్విక్కర్ ఓట్స్ని 3 కప్స్ తీసుకోండి, రోల్డ్ ఓట్స్ని 1 కప్ తీసుకోండి, ఉప్మా రవ్వని 1 కప్ తీసుకోండి. అర్థమైంది కదా? 3 కప్స్ క్విక్కర్ ఓట్స్, 1 కప్ రోల్డ్ ఓట్స్, 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు పెరుగు, 1 ఇంచ్ అంతా అల్లం, ఒక 5 పచ్చిమిరపకాయలు. ఒకవేళ క్విక్కర్ ఓట్స్ ఇంట్లో అవైలబుల్ లేకపోతే నార్మల్ ఓట్సే తీసుకోండి. రోల్డ్ ఓట్స్ అవైలబుల్ లేకపోతే నార్మల్ క్విక్కర్ ఓట్స్ అయినా తీసుకోండి. ఆ రెండిట్లో ఏ ఒక్కటి అవైలబుల్ ఉన్నా కానీ కూడా ఆ క్వాంటిటీ తీసుకొని 1 కప్పు రవ్వ యాడ్ చేయండి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. పెరుగు అదంతా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ కూడా నేను ఎగ్జాక్ట్ చెప్తున్నా, మనకి 3 కప్స్ వాటర్ సరిపోతాయి అన్నమాట. 1 కప్పు వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టేటప్పుడైతే 3 కప్స్ ఎగ్జాక్ట్ వాటర్ యాడ్ చేస్తే మనకి బ్యాటర్ కరెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. మళ్ళీ మనకి ఇంకా లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా దోశ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట మనకి ఇది. ఓట్స్ దోశ ఉత్తప్ప అవుతుంది, దోశ అవుతుంది, క్రిస్పీ దోశ అవుతుంది, పొంగనాలు అవుతాయి, ఇవన్నీ అవుతాయి ఈ బ్యాటర్తో. ఇప్పుడు మనము స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ సన్నగా చాప్ చేసుకోవాలి. ఇట్లాంటి ఏదన్నా మీ ఇంట్లో ఏ చాపర్ అవైలబుల్ ఉంటే అట్లా చాపర్ తీసుకొని సన్నగా చాప్ చేసుకోండి. ఇందులోనే 1 ఆనియన్ కూడా యాడ్ చేయాలి. ఆనియన్ కూడా వేసి 1 టీ స్పూన్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ మీకు సరిపోయినంత. ఓకే, ఇందులో సాల్ట్ వేసినప్పుడు మనం బ్యాటర్లో చూసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆనియన్ కూడా వేసి మంచిగా ఇదంతా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. మంచిగా చాప్ అయిపోయింది కదా, సన్నగా చాప్ అయిపోయింది. ఇదేంటంటే పిల్లలు ఈ గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ ఇట్లాంటివన్నీ, క్యారెట్ ఇవన్నీ డైరెక్ట్గా ఇస్తే కొంతమంది పిల్లలు తినరు. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఇంకా సూపర్ రెసిపీ. ఇంకా మనందరికీ కూడా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి ఒక మంచి రెసిపీ ఫ్రెండ్స్. తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. 1 వీక్ వరకు ఇది ఒక్కటే తినాలి, డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా. ఇవి మనం 2 తింటే సరిపోతాయి, మనకి పొట్ట టైట్ అయిపోతుంది. 2 నుండి 3 వరకు తినొచ్చు. ఓకే, ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, మెత్తగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, మనం నానబెట్టిన వాటరే సరిపోయినాయి. మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, దోశ బ్యాటర్ లాగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా మంచిగా పేస్ట్ చేసేసుకోండి. అంతా రుబ్బేసుకొని అంతా ఒకే దాంట్లో వేసుకొని మనం ఇది ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వేసుకోవచ్చు. 1 వీక్ వరకు సరిపోయినంత. మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా కానీ, పొద్దున్నే లేచి పిల్లలకి స్కూల్కి పంపించే వాళ్ళు, పిల్లలు వెయిట్ లాస్ చేపియాలి పిల్లలతో అయినా, పిల్లలు అంటే అడల్ట్ అబవ్ 15 ఇయర్స్. ఓకే, అంత లోపల ఉన్న పిల్లలకి డైట్ అంత మంచిది కాదు. అబవ్ 15 ఇయర్స్ పిల్లలకి ఏదైనా మైల్డ్ డైట్ చేపియాలి. ఇట్లా అంటే ఇట్లా హెల్తీగా పెట్టొచ్చు పిల్లలకి. జాబ్ చేసే వాళ్ళకైతే మంచి రెసిపీ.
డైట్ చేయకున్నా కానీ కూడా ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ, స్టమక్ ఫిల్లింగ్ రెసిపీ ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా మంచిగా వెజిటేబుల్స్ బ్యాటర్ అంతా మిక్స్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఇన్స్టెంట్గా, లేకపోతే ఒక 10 minutes పక్కన పెట్టేసుకోండి. బ్యాటర్ అంతా వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసి ఇట్లా ఒక చిన్న కడాయి లాంటిది తీసుకొని, నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ది, ఏది ఉంటే అది తీసుకొని మంచిగా ఆయిల్ ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఒక 2 గరిటెలు అంత సేమ్ వీడియోలో చూపించినట్టు యాడ్ చేసేసుకోండి. మనకి మంచి దిబ్బ రొట్టె రెడీ అయిపోతుంది. వెజిటేబుల్ దిబ్బ రొట్టె ఎంత టేస్టీగా ఉంటుందంటే స్పాంజీగా, బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సో మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఇది మన ఫస్ట్ రెసిపీ అనమాట. ఈ బ్యాటర్తోని ఫస్ట్ రెసిపీ దిబ్బ రొట్టె అయింది. ఇప్పుడు సెకండ్ మనము దోశ వేసుకుందాము. సాఫ్ట్ దోశ వేసుకుందాము. ఇట్లా పెంక హీట్ చేసేసుకోండి, పెనం హీట్ చేసేసుకొని కొంచెం ఆనియన్ రాసేసుకొని ఇట్లా సేమ్ వీడియోలో చూపించినట్టు, ఇది మనం వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ చేయలేము. సో ఒక్కొక్క గరిటె వేసుకున్నామంటే మనకి చిన్నగా మంచి అట్లా అయిపోతాయి. సాఫ్ట్గా చల్లగా అయిపోయినా కానీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. వేడిగా అన్నట్టే కాదు, ఇవి మనం లంచ్ బాక్స్లోకి కూడా తీసుకెళ్ళి లంచ్కి కూడా తినొచ్చు. స్నాక్స్కి పిల్లలకి స్నాక్స్ కూడా కట్టించేసేయచ్చు. ఓకే, ఇది మన సెకండ్ రెసిపీ దోశ, సాఫ్ట్ దోశ. కంపల్సరీ ఇట్లా తిప్పుకొని సేమ్ వీడియోలో చూపించినట్టు కాల్చుకోండి, ఎందుకంటే ఇది ఓట్స్ రెసిపీ కదా. సో అందుకని ఇప్పుడు మళ్ళీ పెనం మంచిగా హీట్ చేసేసుకొని ఇది ఒక గరిటె పిండికి ఒక 2 గరిటెలు 3 గరిటెలు అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. సేమ్ మనము క్రిస్పీ రవ్వ దోశ చేస్తాం కదా, లూజ్గా బ్యాటరు, అది చాలా క్రిస్పీగా అవుతుంది. ఫస్ట్ హై ఫ్లేమ్ మీదనే ఇది దోశని అంతా మంచిగా ఇట్లా వేసేసుకొని కాల్చాలి. ఆయిల్ పైన కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 30 seconds మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద 30 seconds కాల్చుకోండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఇట్లా కార్నర్స్ అన్నీ మంచిగా ఇట్లా కాల్చుకుంటూ మూత తీసేసి కాల్చుకోండి. దోశని క్రిస్పీగా చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా అవుతుంది. కానీ కొంచెం టైం ప్రాసెస్, ఒక దోశకి 1 minute కంపల్సరీ అవుతుంది. ఓకేనా, మనకి దిబ్బ రొట్టెకి మళ్ళీ నార్మల్ దోశకి సెకండ్స్లో అయిపోతుంది. ఈ దోశ మాత్రం 1 minute టైం తీసుకుంటుంది, కానీ చాలా క్రిస్పీగా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీస్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మన లాస్ట్ రెసిపీ, రవ్వ దోశ లాంటి ఓట్స్ దోశ అన్నమాట. ఓట్స్ ఇంకా ఉప్మా రవ్వతో ఇంత మంచి రెసిపీస్, ఇంత హెల్దీ రెసిపీస్ వెయిట్ లాస్లోకి చాలా బాగుంటాయి, చాలా ఫిల్లింగ్గా ఉంటాయి, సాటిస్ఫాక్షన్గా ఉంటాయి. సో మీరు తప్పకుండా ఈ రెసిపీస్ అన్నీ ఫుల్ వీడియో వాచ్ చేసి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పుదీనా చట్నీ, ఇంకా పుదీనా చట్నీ కూడా ఉంది మన ఛానల్లో, అది కూడా ఒక మంచి వెయిట్ లాస్కి మంచి చట్నీయే. ఆనియన్ టమాటో చట్నీ ఉంది, బీరకాయ చట్నీ కూడా ఉంది. ఈ చట్నీస్ నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తా, మీరు తప్పకుండా చట్నీస్ కూడా వాచ్ చేసి ఈ వెయిట్ లాస్కి మీరు 1 week వరకు ఇవి 2 ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే అప్పటికప్పుడు మీరు వేసుకొని హడావిడిలో ఉన్నా కానీ కూడా పిల్లలకి హ్యాపీగా లంచ్ బాక్స్కి కూడా కట్టించేసేయచ్చు, బ్రేక్ఫాస్ట్కి ఇవ్వచ్చు, డిన్నర్లో కూడా తినొచ్చు. ఇంత మంచి రెసిపీ. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.